నమస్తే, వెల్కమ్ టు క్లౌడ్ మీడియా. ఈ రోజు మనం సైబర్ సెక్యూరిటీ నిపుణులు నిశాంత్ గారితో ఉన్నాం. ఈ సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కలిగించాలి అనుకుంటే మీరు ఇచ్చే సెషన్స్ ఏంటి? అవగాహన అంటే ఏం లేదండి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ యాక్చువల్ గా ఈ ఎథికల్ హ్యాకర్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ కావచ్చు, వీళ్ళ ఫస్ట్ గోల్ ఏముంటుందంటే, మాకు ఫస్ట్ మా పర్పస్, మా ఆబ్జెక్టివ్ ఏముంటుందంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం. మేము ఈవెన్ కంపెనీస్ లో కూడా ఫస్ట్ థింగ్ మేము టాక్స్ కండక్ట్ చేస్తాం, సెమినార్స్ కండక్ట్ చేస్తాం. మీరు ఇలాంటి పాస్వర్డ్స్ వాడండి, ఈ లింక్స్ క్లిక్ చేయకండి, ఇలాంటి డేటా వాడకండి, ఈ ప్రోటోకాల్స్ వాడండి, ఎవ్రీథింగ్. ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా కూడా మేము రెగ్యులర్ గా టాక్స్, సెమినార్స్ కండక్ట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. సో మా పని ఏంటంటే వాళ్ళకి మాత్రమే కాదు, ఈవెన్ ఎక్కడ వీలైతే అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయడం మా పని. సో అదే విధంగా ఇప్పుడు జనాలు కూడా ఎంత వీలైతే అంత యూట్యూబ్ లోనే కావచ్చు, ఈవెన్ ఈ మధ్య న్యూస్ పేపర్ లో కూడా ఆర్టికల్స్ ఎక్కువ వస్తున్నాయి సైబర్ క్రైమ్స్ గురించి. సో కొంచెం ఆర్టికల్స్ చదవడము, యూట్యూబ్ లో పాడ్కాస్ట్ చూడడము, ఇవి చూస్తా ఉంటే ఎంతో కొంత అవేర్నెస్ అనేది డెఫినెట్ గా వస్తుంది. నేను వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూలో నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, ఫస్ట్ థింగ్ మీరు లింక్స్ మాత్రం క్లిక్ చేయకండి. అంటే లింక్స్ ఒకటే కాదు మిమ్మల్ని అటాక్ చేసే దారి చాలా ఉన్నాయి, బట్ ఈ లింక్స్ అనేది చాలా కామన్, చాలా ఈజీ. సో ఇవి క్లిక్ చేయకండి. ప్రతి ఇంటర్వ్యూలో ఇన్సిస్ట్ చేస్తాను, ఎందుకంటే దీని వల్ల ఎక్కువ క్రైమ్స్ జరిగాయి ఇండియా. ఆ లింక్స్, అన్నోన్ లింక్స్ క్లిక్ చేయకండి. ఒకవేళ క్లిక్ చేసినా కూడా అందులో మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు ఆ వెబ్సైట్ జెన్యూన్ కదా వెరిఫై చేసుకోండి. అది చాలా కామన్ వే, చాలా ఈజీ. ఇది ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి ఫాలో అవుతున్నారు అందరికి. మీరు నమ్మరు, కొంచెం అబ్బాయి ఎవరైనా స్కిల్డ్ ఉంటే ఈవెన్ 7th 8th క్లాస్ అబ్బాయి కూడా క్రియేట్ చేసి మీకు పంపించగలుగుతాడు. అంటే వాడు కూడా హ్యాకింగ్ చేయగలుగుతాడు. ఎందుకంటే హ్యాకింగ్ టూల్స్ ఆర్ ఫ్రీలీ అవైలబుల్. హ్యాకింగ్ టూల్స్ మీరు చాలా ఉంటాయి, చాలా వరకు ఓపెన్ సోర్స్ టూల్స్, ఎవరైనా యాక్సెస్ చేయవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎనీబడి. ఇప్పుడు ఈ సైబర్ నేరాలను నియంత్రించడంలో ఈ గవర్నమెంట్ పాత్ర ఏమిటంటారు? గవర్నమెంట్ మన తెలంగాణ చెప్తాను, మన తెలంగాణ సైబర్ క్రైమ్ బ్యూరో మొత్తం ఇండియాలో ఉన్న సైబర్ క్రైమ్ బ్యూరోస్ కంటే మన తెలంగాణ సైబర్ క్రైమ్ బ్యూరో చాలా బెటర్ గా ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. అంటే క్రైమ్ జరిగిన వెంటనే దే ఆర్ టేకింగ్ యాక్షన్. కొన్ని ఇంటర్ స్టేట్ అంటే వేరే స్టేట్స్ లోకి వెళ్ళి క్రిమినల్స్ ని పట్టుకొని తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా వరకు చిట్ ఫండ్ స్కామ్స్ అని కూడా ఆన్లైన్ లో జరుగుతున్నాయి. ఆన్లైన్ లో ఈ జాబ్ పోర్టల్ స్కామ్స్ అని ఇవన్నీ చెప్పేసి ఫిషింగ్ అటాక్స్ కూడా చాలా వరకు, నాట్ 100% కాకపోయినా కొన్ని సందర్భాల్లో 50-60% ఆఫ్ ద అమౌంట్ రికవర్ చేసి బాధితులకు ఇవ్వడం, అలాంటి కేసెస్ కూడా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు అవేర్నెస్ చాలా వరకు క్రియేట్ చేస్తారు. వాళ్ళు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కావచ్చు, ఈవెన్ ఈ మధ్య మీకు టోల్ ఫ్రీ నంబర్స్ నుండి కూడా కాల్స్ వస్తున్నాయి. ఈ సో అండ్ సో నంబర్స్ నుండి కాల్స్ వస్తాయి, లింక్స్ క్లిక్ చేయకండి అది అని చెప్పేసి. సో ఇదంతా గవర్నమెంట్ ఇనిషియేషన్ చేస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళ వంతు పాత్ర గవర్నమెంట్ పోషిస్తుంది, కానీ జనాలు దాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. అంటే వాళ్ళకి ఏంటంటే మనల్ని ఎవడ హ్యాక్ చేస్తాడులే, మనల్ని ఎవడ అటాక్ చేస్తాడులే అన్న అదొకటి గ్రాంటెడ్నెస్, లాక్సిటీ అదొకటి ఉండిపోయింది. అంటే మన దాకా వచ్చేంత వరకు మనకు ఆ రియలైజేషన్ రాదు. ఇప్పుడు మొన్న కూడా బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడుకునేటప్పుడు కొంతమంది ఏం చెప్పారంటే, గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇస్తుంది, అది ఇవ్వబట్టే కదా మేము కూడా దాంట్లో ప్రమోషన్ చేసామని కొంతమంది వితండవాదం అనాలో మరి వాళ్ళ తరపు నుంచి ఏమనాలో తెలియదు, కానీ దీని మీద ఏం చెప్తారు? అందులో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయండి. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది అంటే అంత మరి అప్ ఫ్రంట్ గా మీరు విచ్చలవిడిగా బెట్టింగ్ చేసుకోండి అని చెప్పేసి ఏ గవర్నమెంట్ చెప్పదు. సో అందులో కొన్ని ఆ పాలసీస్ లో, ఆ డ్రాఫ్ట్స్ లో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. సో ఇలా చేసే వాళ్ళంతా ఆ లూప్ హోల్స్ ని వాడేసుకొని అట్లా అని చెప్తారు, కానీ ఇట్స్ నాట్ దాట్ ఈజీ. వాళ్ళంతా అంత సింపుల్ గా ఏ పాలసీ డ్రాఫ్ట్ చేయరు, రీసెర్చ్ చేస్తే కానీ చాలా లూప్ హోల్స్ ఉంటాయి మన బ్యాంకింగ్ సిస్టమ్ లో. అంతెందుకు మీరు ఒక 10-20 years బ్యాక్ స్టాక్ మార్కెట్ స్కామ్స్ చాలా జరిగాయి. చిన్న లూప్ హోల్స్ ఎవరికొకరికి దొరుకుతుంది ఆ లూప్ హోల్, అది ఎక్స్ప్లోర్ చేసి చేస్తారు. ఇక చివరిగా అండి, ఈ సైబర్ సెక్యూరిటీ రంగంలో భవిష్యత్తులో ఎలాంటి మార్పులు మనం ఆశించవచ్చు? మార్పులు ఏముందండి, ఇప్పుడు మీరు ఎవ్రీ 6 months, ఎవ్రీ 3 months కొత్త ట్రెండ్ వస్తూనే ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే, మీరు టెక్నాలజీ ఎంతెంత అప్గ్రేడ్ చేస్తున్నారో దానికి తగ్గట్టు క్రిమినల్స్ కూడా దానికి తగ్గట్టు వాళ్ళ టెక్నిక్స్, వాళ్ళ టెక్నాలజీ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. సో మార్పులు చాలా వస్తాయి. అందులో ఫైర్ వాల్స్ అని చెప్పేసి, ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్స్ అని చెప్పేసి, ఇవన్నీ ముందు లేకుండే, ఇనిషియల్ గా డెవలప్ అయ్యాయి. రేపు ఇంకా కొన్ని టెక్నాలజీస్ వస్తాయి. బట్ స్టిల్ ఎంత మంచి టెక్నాలజీ వచ్చినా కూడా దొంగ ఏదో ఒక దారి ఎత్తుకుంటాడు.
అది ఇంకా మనం సొంతగా కాకపోతే ఆ అవేర్నెస్ దొంగకి మనం తాళాలు ఇవ్వకుండా మోస్ట్లీ ఇన్ఫర్మేషన్ అదే మీ అదే. ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ వాల్యుబుల్. అది జనాలకు అర్థం అవ్వట్లేదు. ఓకే. అదొక్కటి జాగ్రత్తగా కాపాడు. సో అది ఎన్ని ట్రెండ్స్ వచ్చినా ఎన్ని మార్పులు వచ్చినా మనలో మీరు ముందు లేకపోతే ఎవరు Exactly. సో అది డిస్కస్ చేసి కూడా పాయింట్లెస్. ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది ఈనాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.